ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుని వాక్యం ధ్యానించుకోబోతున్నాం. నీవు మరి ఇక్కడ దేవుని బిడ్డ నీవైతే ఏం చేస్తావు? కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. 9 విషయాలు మీతో పంచుకుంటాను ఈరోజు. యేసుక్రీస్తు ప్రభువు మొదట రాకముందు నడిచిన వాడు బాప్తిస్మిచ్చి యోహాన్. ఇంచుమించు 400 సంవత్సరాలుగా ఇజ్రాయేల్లో ప్రవక్త లేడు, దేవుని మాట లేదు, హెచ్చరిక ధ్వని లేదు, దేవుని వైపు చూచి మొరపెట్టలేదు. క్రీస్తు అంటే మెస్సయ లోకమందు శిశువుగా జన్మించు కాలం వచ్చింది. దేవుడు బాప్తిస్మిచ్చేటువంటి యోహాను పంపించాడు. మార్గాన్ని సిద్ధపరచడానికి అరణ్యంలో ఒక శబ్దముగా వినబడుటకు, పాపాలను ఖండించి ప్రసంగించడానికి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరలా రానయ్యున్నటువంటి ఈ సమయంలో నీవు బాప్తిస్మిచ్చి యోహాను వలె నిలబడతావా? సిద్ధపడతావా? సిద్ధపరుస్తావా? ఇక ఆలస్యం లేదు. నంబర్ 1, లూకాసు వార్త 1:76లో వృద్ధుడైన జకర్యా బాలుడైనటువంటి యోహాను చేతులతో ఎత్తుకొని, ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు అని పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించాడు జకర్యా. లూకాసు వార్త 1:76లో. నంబర్ 1, మొట్టమొదటి పాయింట్, ఓ శిశువా. దీనిని చదువుచున్నటువంటి అంటే ఈ యొక్క వాక్యం వించున్నటువంటి సహోదరి స్నేహితులరా, నేడు ఈ పిలుపు నీదే. ఓ అని దేవుని వేలు ఎత్తి చూపిస్తున్నది. లోక ప్రజల పాపములను నీటి వలనే త్రాగుచూ ఉన్నారు. ఈ లోకంలో ప్రజల పాపాన్ని నీరులా తాగేస్తున్నారు. నక్షత్రాల వలె ప్రకాశించినటువంటి దేవుని యొక్క సేవకులు పడిపోతున్నారు. ఇంకా కొందరు త్రొట్టిల్లుచు చల్లారిపోచున్నారు. నీవు దాని గురించి కలవరం చెందవద్దు, అధైర్యపడవద్దు. నీవైతే ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన వాడు, తల్లి గర్భంలోనే ఏర్పరచుకొనబడినటువంటి వాడు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ప్రత్యేకించబడినటువంటి వాడు. నీవైనా దేవునికి యథార్థవంతుడివై జీవిస్తావా? దేవుని శక్తితోనూ ఆత్మతోనూ అగ్నితోనూ నింపబడి ఆయన ఎదుట ప్రార్థన విజ్ఞాపనల ధూపం వల్లే వేయుచున్నావా అని ఆయన కన్నులు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు తిమోతిని విశ్వాసమందు కుమారునిగా చూశాడు కాబట్టి ఏమంటున్నాడు తెలుసా ఆయన? 1 తిమోతి 6:11-12లో, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. 1 తిమోతి 6:11-12. తీతు 2:1లో నీవు హితబోధకు అనుకూలమైనటువంటి సంగతులను బోధించుము. అంతేకాదు, అంత్యకాలంను గూర్చి అపోస్తలుడు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులు గమనించాలి. 2 తిమోతి 4:5లో, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము.
మన ఎడల ప్రత్యక్షం కాబోయేటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినటువంటివి కావు. లోకాశలు, ఇచ్చలు, ధనాపేక్ష, డంబము బట్టి మీ స్వాస్థ్యాన్ని పోగొట్టుకోవద్దు. అయితే నీవు ఉన్నతమైనటువంటి దేవుని బిడ్డవు, రాజులకు రాజు యొక్క కుమారుడు అనే తలంపు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి ప్రియులారా. నీ పిలుపును, ఏర్పాటును దేవుని యందు నిశ్చయం చేసుకో. నీవు చేసేటువంటి సేవ, ప్రార్థనలు కేవలం దేవుని మాత్రమే సంతోషపెట్టుచున్నవై ఉండాలి. ఇతరుల వలె ఆడంబరాలు, వ్యర్థమైన పొగడ్తలు ఆశించొద్దు. మత్తయి 6:3 నీవైతే ధర్మం చేయనప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవు ఉపవాసం చేయనప్పుడు నీవు ప్రత్యేకమైనటువంటి వాడవు కాబట్టి దేవుడు కూడా నీ యొద్ద ప్రత్యేకమైన వాటిని కోరుతున్నాడు. బాప్తిసమిచ్చి యోహాను చివరి వరకు కూడా శ్రేష్ఠుడై ఉన్నాడు. నీవైతే అని దేవుడు ఆయన పిలిచిన పిలుపును సంపూర్ణంగా కాపాడుకున్నాడు. ఆమేన్. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున దేవుడు ఓ శిశువా అని నిన్నే పిలుస్తున్నాడు, నీతోటే మాట్లాడుతున్నాడు. రెండవది, అరణ్యంలో కేకలు వేయుచున్న శబ్దము. ఇది బాప్తిసమిచ్చేటువంటి యోహాను యొక్క మారు పేరు. ఆయన ప్రార్థనా వీరుడు. ఉపవాసంలోనూ ప్రార్థనలోనూ తన దినాలను గడిపి తనను అగ్నిగా మార్చుకున్నటువంటి వాడు బాప్తిసమిచ్చే యోహాను. అరణ్యాలను, ఎడారులను తన దేవునితో సంభాషించు స్థలముగా ఏర్పరచుకున్నటువంటి వాడు యోహాను. పాపంతో నిండిన సంగతిని గురించి దుఃఖించుటకును, ప్రలాపించుటకును ఏకాంత ప్రాంతాలను ఎన్నుకున్నాడు. అరణ్య జీవితమే దేవుని ఎదుట నిలిచేటువంటి వీరులను సిద్ధం చేయగలదు. దమస్కు మార్గంలో దేవుని చేపట్టబడినటువంటి పౌలు తన సేవను ప్రారంభించడానికి ముందు అరబ్బు దేశానికి వెళ్ళి అచ్చట 3 సంవత్సరాల తనను తాను బలపరుచుకొనెను అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. హోరేబు పర్వత సమీపంలో సుమారు 40 సంవత్సరాలు గడిపినటువంటి తర్వాతనే మోసే ఇజ్రాయేలు జనాంగాన్ని నడిపించు బాధ్యతను స్వీకరించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తన సేవా దినములకు ముందు 40 రాత్రింబగళ్ళు అరణ్యంలో ఉపవాసం చేశాడు. హల్లెలూయా. నీవు లేచి తేజరిల్లవలసినటువంటి దినాలు వచ్చి ఉన్నాయి. ప్రార్థన, ఉపవాసము, విజ్ఞాపన, కన్నీరు ఇవే నేటి అవసరతలు. వేరే అడ్డుదారులు లేవు. అరణ్యంలో ఒంటరి ప్రార్థనలో రోధించి ప్రార్థించాలి. వ్యర్థమైనటువంటి ప్రసంగాలు, కథలు సమయాన్ని వ్యర్థం చేయకు. నీవు అగ్నిగా ఉండగోరిని ఎడల దేవుని వర్తమానాన్ని సంఘంలోనూ బహిరంగ కూడుకల్లోనూ బలంగా ప్రకటించగోరిని ఎడల నీవు ఎక్కువ సమయం మోకాళ్ళ మీద గడపటం తప్పదు. అనేకుల పేరు ప్రఖ్యాతి చెందటానికి తమను తామే కొన్ని బిరుదులతో ప్రకటించుకుంటారు. గొప్ప ప్రసంగికులను అనిపించడానికి ఆశపడుతుంటారు. అయితే వారు ప్రార్థించలేరు, తమ నోరు తెరవలేరు. అపవాది బంధించి ఉన్నాడు. స్తుతులతోనూ ప్రార్థనతోనూ క్రీస్తు రక్తంతోనూ సాతాను దుర్గాలను పడగొట్టాలి. అప్పుడు సువార్త దేశమంతా వ్యాపిస్తుంది. అరణ్యంలో కేకల వేయి శబ్దము దేశంలో విస్తరించనీయాలి. ప్రార్థనా వీరులు బయలుదేరనీయండి. హృదయాన్ని చీల్చుకొని ఉద్యమం కొరకు గోజాడు. బాప్తిసమిచ్చి యోహానులు మరలా రావాలి. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రానటువంటి దినాల్లో ఒక గొప్ప ఉద్యమ మంట ఈ దేశంలో వ్యాపింపనీయాలి ప్రియులారా. యెషయా 62:11 సియోను నీతి సూర్యుని కాంతి వలె, గమనించాలి, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగు వరకు సియోను పక్షమున నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను అని దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా 62:11. మూడవది, మార్గము సిద్ధపరచువాడు. పరిశుద్ధుడైనటువంటి రక్షకుడు రానైనాడు కాబట్టి తనను తాను పరిశుద్ధునిగా కాపాడుకొని మార్గము సిద్ధపరిచిన వాడు బాప్తిసమిచ్చి యోహాను. యేసుక్రీస్తు యెరూషలేము వీధుల్లో ఊరేగింపుగా వచ్చినప్పుడు ఆయన ముందర పరచబడినటువంటి వస్త్రములతో తన జీవితాన్ని సమానపరుచుకున్నటువంటి వాడు బుద్ధి లేని కన్యకల వలె నూనె లేకుండా బాధపడలేదు. తల్లి గర్భంలో ఉండగానే ఆత్మతో నింపబడి అరణ్యంలో దాని సంపూర్ణతకు అనుదినము అనుభవించాడు.
తన నడుమునకు తోలుదట్టిని ధరించుకొని ఆయనకు ముందుగా వెళ్ళి మార్గాన్ని సరళం చేశాడు. దేవుని బిడ్డ సత్యం అనేటువంటి దట్టిని నడుముకు కట్టుకోవాలి. ఎఫెసీ 6:16 ప్రకారం నీ మనస్సును నడానికి కట్టుకోవాలి. 1 పేతురు 1:13 ప్రకారం మార్గమును సిద్ధపరచము, యేసుక్రీస్తు వస్తున్నాడు. ఆమేన్. 4వ విషయం, ఏలియా యొక్క శక్తి గలవాడై సోమరులు ఆత్మలో బలము లేనివారు, 2 తలంపుల మధ్య తడబడుచున్నవారు, నిద్రమత్తు గలవారు పరలోకము వెళ్ళుటకు, పరలోక రాజ్యము ఒక చెత్త కుండి కాదు, నిషిద్ధమైనది ఏదైనా సరే అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ప్రకటన 21:27. పరిశుద్ధుడవయ్యుండియు పరిశుద్ధాత్మ బలముతో నింపబడి ఉండాలి మనమంతా కూడా. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై బాప్తిసమిచ్చి యోహాను క్రీస్తుకు ముందు నడిచాడు. నీవు పరిశుద్ధాత్మతో పైనుండి వచ్చేటువంటి శక్తితో నింపబడి ఆయనకు ముందు నడవాలి. లూకాసు వార్త 24:49. అపోస్తలుల కార్యం 1:8 మనం చూస్తూ ఉన్నాం. ఏలియా యొక్క శక్తి ఏంటి? అతడు మండుచున్నటువంటి అగ్ని అయి ఉన్నాడు. ఆకాశం నుంచి అగ్నిని రప్పించాడు. అగ్ని రథములో ఏలియా సుడిగాలి చేత ఆకాశానికి ఆరోహణమయ్యాడు. ప్రభునందు ఆసక్తి గలవాడై 450 మంది బయలు ప్రవక్తలను చంపాడు. 40 దినాలు రాత్రింబగళ్ళు నడిచి హోరేబు అనేటువంటి దేవుని పర్వతం వరకు కూడా వచ్చాడు. ఇలాగ ఇంకా ఎన్నో చేశాడు. నీ సొంత బలము, భక్తి, స్వనీతిపై ఆధారపడి అపజయం పొందినది చాలు ప్రియులరా. పరిశుద్ధాత్మ శక్తి పైనుండి వచ్చు శక్తి ఎల్లప్పుడూ నీతో నిండుగా ఉండనీయాలి. పరిశుద్ధాత్మ యొక్క పూర్ణ బలంతో నీ నడుము కట్టుకొని దేనిని చేసినా సరే ప్రభు కొరకు చేయాలి. ఆత్మ బలంతో సేవ చేసి ఆయనకు ముందు నడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వది, హెచ్చరించువాడు దేవుడు ప్రేమ స్వరూపి. ఇది నిజమే. అయితే అదే సమయంలో దహించు అగ్నిగాను పౌరుషం గల దేవునిగాను ఉన్నాడు. పాపంలో జీవించేటువంటి సేవకులు పాపాన్ని ఖండించి ప్రసంగించజాలరు. ప్రజాభిమానం పొందటానికి ప్రజల ఇష్ట ప్రకారం మాట్లాడి ధనం సంపాదించట ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఈ అంత్య దినాల్లో బాప్తిసమిచ్చేటువంటి యోహాను లేచుడు ఎంతో అవసరం. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇప్పుడే గొడ్డల చెట్టు వేరు నాటబడి ఉన్నది. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడి. బాప్తిసమిచ్చి యోహాను ప్రసంగం అంతా హెచ్చరిక ధ్వనులే. నేడు దేవుని భయం లేదు. బైబిల్ పట్టుకున్న తప్పుడు బోధలు చేసేటువంటి వారికి లోటు లేదు. ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎలాగూ నరకాన్ని సృష్టించి ఉంటాడనేటువంటి ప్రశ్నలు, బాహాటమైనటువంటి పాపక్రియలు, దానిని ఒప్పించటానికి వీలుగా బోధల్లో మార్పు, విదేశీ సహాయం వలన మాలిన్యం చెందిపోతూ ఉన్నాయి. ప్రియులారా, మలినమైపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే పాపానికి శిక్ష వెంటనే రావటం లేదు. అననీయ సపీరా మరణం వంటి మరణం నేడు లేదు. హెచ్చరించడానికి బాప్తిసమిచ్చేటువంటి యోహాను నేడు లేడు. నీవు హెచ్చరించేటువంటి దేవుని స్వరమై ఉన్న ఎడల లోకంలో సమస్తాన్ని పోగొట్టుకొనవలసినటువంటి పరిస్థితి తటస్థించవచ్చు. హల్లెలూయా. యోహాను వలె నువ్వు వాక్యం చెప్పినట్లయితే నువ్వు సమస్తాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. హేరోదు పాపాన్ని ఖండించినటువంటి యోహాను శిరసాల్లో వేయబడ్డాడు, శిరచ్ఛేదముగా చేయబడ్డాడు కదా. ఇది ఇరుకైన మార్గమే. హల్లెలూయా. ఇది ఇరుకైనటువంటి మార్గమే. ప్రవేశిస్తావా? ఇటువంటి ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశిస్తావా? నువ్వు ప్రవేశించడానికి నువ్వు సిద్ధపడగలుగుతావా? ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియులరా, 6వది, తనను తాను తగ్గించుకున్నాడంట. తగ్గించుకుని వారు ప్రభుకు మహిమ చెల్లిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగ్గించేవారంట ప్రభుకు మహిమ చెల్లిస్తూ ఉన్నారంట. కాబట్టి ఆయన హెచ్చవలసినది, మనం తగ్గవలసినదని యోహాను చెప్తూ ఉన్నాడు.
నేను అనేటువంటి తలంపు, నేను అనేటువంటి స్వార్థము, అహంభావము మరియు నాదు అనేటువంటి లక్షణాలన్నీ కూడా తీసివేయబడి యేసుక్రీస్తు గుణ లక్షణాలు స్వరూపం మనలో కలగాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యుని కాంతి చంద్రుని మీద పడుచున్నది కనుక చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకారమే మనం ఎడతెగక మోకరించి ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపిన ఎడల దైవికమైనటువంటి వెలుగు మనలో ప్రకాశిస్తుంది. దేవుని స్వరూపం మనలో విస్తరించి సంపూర్ణమైనప్పుడు ఆయన రాకడలో కొనిపోబడతాం. హానోకు దేవునితో నడిచినటువంటి తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాడు కాబట్టి అతడు లేకపోయాడు. దేవుడు నీలో హెచ్చించబడి ఉన్నాడా? నీ ప్రార్థన, నీ సేవ, నీ కానుక, నీ సంభాషణ, ఆలోచన అంతా కూడా హెచ్చించబడి ఉన్నాడా? నీవు తగ్గించుకున్నప్పుడు ఆయన హెచ్చించబడతాడు. కాబట్టి నిన్ను నీవు ఆయనకు సమర్పించుకోవాలి. ఆమేన్. 7వది గొప్పవాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఉన్నాడు. లోకసువార్త 1:14. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడో లేడు. లోకసువార్త 7:28. కయ్యను మొదలుకొని క్రొత్త నిబంధన కాలం వరకు ఎంతో మంది దైవ సేవకులు, ప్రవక్తలు ఉన్నా కానీ బాప్తిసమిచ్చి యోహానును గొప్పవాడని యేసుప్రభువారు సంబోధించిన కారణాలేంటి? యాజకుని కుటుంబంలో యాజకునిగా పుట్టినటువంటి యాజకుని సేవ చేయలేదు. యాజకుడిగా పుట్టాడు కానీ యాజకుడు చేయట్లేదు. పాస్టర్గా పుట్టాడు కానీ పాస్టర్ వృత్తి చేయట్లేదు. ప్రవక్తగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఆయన ప్రవచించలేదు. సూచక క్రియలు ఏమీ చేయలేదు. ఆయన పేర ఒక పుస్తకం లేదు. ఆయన ఏమీ కూడా రాయలేదు. ఆయన సేవాకాలం అంతా కూడా సుమారు 6 నెలలు మాత్రమే అని చరిత్రకారులు చెప్తున్నారు. అలాగైతే అతడు గొప్పవాడిని ఎలాగ పిలువబడ్డాడో ప్రియులారా గమనించాలి. కారణం సంపూర్ణమైన త్యాగము. అతడు సమస్తము కూడా త్యాగం చేశాడు. లోకము, శరీరచన ఏ మాత్రం రుచించక అరణ్యంలోనికి వెళ్ళి తనను తాను నలగొట్టుకున్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. యేసుక్రీస్తుకు బాప్తిసమిచ్చేటువంటి గొప్ప ధన్యత యోహానుకు లభించింది. పెండ్లి కుమారుని స్వరం వినేటువంటి స్నేహితుడిగా నిలబడ్డాడు. హతసాక్షిగా మరణించడానికి అప్పగించుకున్నాడు కనుక గొప్పవాడు. బాప్తిసమిచ్చేటువంటి యోహాను యొక్క త్యాగాన్ని నేటి ఆధునిక క్రైస్తవులు గ్రహించలేరు. సువార్త సేవ వ్యాపారంగా నేడు మారిపోయింది. పబ్లిసిటీని బట్టి బోధకులు అమ్ముడవుతున్నటువంటి ఈ లోకంలో హతసాక్షులను, ప్రార్థనా వీరులను బయలుదేరటి ఎంతో మేలు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవు దేవుని కొరకు చేయగలిగినంత గొప్ప కార్యాలను చేయి. యేసును ప్రేమించుటలో నీ త్యాగపూర్వకమైనటువంటి జీవితంలో గొప్పవాడైండుము. సాధు సుందర్ సింగ్ ఇలా చెప్పాడు, కేవలం ఈ జీవితకాలంలో మాత్రమే క్రీస్తు శిలువ మోయు ధన్యత మనకు లభిస్తున్నది. యేసుక్రీస్తు కొరకు ఎంతగా శ్రమను అనుభవించుచున్నావో, ఎంతగా ప్రార్థనలో నిలబడుచున్నావో అంతగా పరలోకమందు గొప్పవాడైందు. ఆమేన్. 8వ పాయింట్, యేసుక్రీస్తు బాప్తిసమిచ్చేటువంటి యోహాను. యేసుక్రీస్తు బాప్తిసమిచ్చే యోహాను. ఈ పోలికను మీరు గమనించాలి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. యోహాను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆత్మచేత నింపబడ్డాడు. మరియు మరియా ఎలిజబెత్తుతో శుభవచనం పలికినప్పుడు ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గొంతులు వేశాడు. గర్భంలో ఉన్నటువంటి 2 శిశువులను పరిశుద్ధాత్మ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. థ్యాంక్ యూ జీసస్. యోహాను ప్రకాశించు దీపమై ఉన్నాడు. క్రీస్తు వెలుగై ఉన్నాడు. యోహాను మార్గమును సిద్ధపరిచాడు. క్రీస్తే ఆ మార్గము. యోహాను నీటిలో బాప్తిసమిచ్చాడు. యేసు పరిశుద్ధాత్మతో అగ్నితోనూ బాప్తిసమిచ్చాడు. యోహాను ప్రారంభించాడు, క్రీస్తు ముగించాడు. అంతగా వారు కలిసి క్రియ చేశారు. ఎంత ఐక్యత, ఏక మనస్సు, ప్రేమ. హల్లెలూయా. అట్టి ప్రేమాఖ్యత నేటి సంఘంలో ఉన్న ఎడల ఎంతో గొప్పగా దీవెనకరంగా ఉంటుంది. దేవా, ప్రేమ కొదువుగా ఉన్నటువంటి ఈ దినాల్లో సహోదర ప్రేమను దేశంలో ప్రసాదించదవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ విషయాలు మరలా చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను గారు ప్రకాశించే దీపమై ఉన్నాడు. క్రీస్తు వెలుగై ఉన్నాడు. యోహాను గారు మార్గం సిద్ధపరిస్తే క్రీస్తు ఆ మార్గం అయ్యాడు. యోహాను గారు నీటిలో బాప్తిస్మిస్తే యేసుప్రభువు అగ్నితో బాప్తిస్మిచ్చాడు. యోహాను గారు ప్రారంభించాడు, క్రీస్తు ముగించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను గారు ప్రారంభిస్తే క్రీస్తు ముగించాడు. ఈ యొక్క పోలికను మనం గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరగా మనకు ఒక మాదిరి.
యేసుక్రీస్తు ప్రభువు త్వరగా వస్తున్నాడు. లోకమంతటా కూడా దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, హతసాక్షులు ఆతృతతో కనిపెట్టుకుని ఉన్నారు. రాకడ దర్శనం ఎల్లప్పుడూ కూడా మన కన్ను ఎదుట ఉండాలి. అంతేకాదు, పరిశుద్ధాత్మశక్తితో బాప్తిసమిచ్చేటువంటి యోహాను వలె ఆయనకు మార్గాన్ని సిద్ధపరచాలి. ఇవి ఉపవాసంలోనూ ప్రార్థనలోనూ గడపవలసినటువంటి దినాలు. సంఘములో గొప్ప ఉద్యోగ మంట రగులు కొల్లవలసినటువంటి దినాలు. ప్రభు మన కొరకు ఏమి చేశాడని నిందించుచు విసుగు చెందేటువంటి సమయం ఇది కాదు. మనం ప్రభు కొరకు ఏమి చేశామని చెప్పి మనల్ని పరిశీలించుకొని ఆయన కొరకు బలంగా పనిచేయవలసినటువంటి దినాలు ఇవి. ఆయన వచ్చేటువంటి దినంలో మిక్కిలి సంతోషంతో ఆయనను కలుసుకొనటానికి దేవుడు తానే ప్రతి వారిని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సిద్ధపరుచు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.